నేను ఏ పాపం చేశాను? బుద్ధిమాంద్యం ఉన్న కొడుకు పుట్టాడు. వాడికి పిల్లని ఎవరిస్తారు? అసలు పెళ్ళవుతుందా? తర్వాత ఎవరు చూసుకుంటారు? దాయాదులకి మా ఆస్తి కావాలి కానీ నా కొడుకుని చూడరు. కనీసం ఒక ముద్దన్నం కూడా పెట్టరు. వీడికి శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇంకా చిన్నపిల్లవాడిలాగే ఉన్నాడు అని బాధపడుతూ కొడుకును చూసుకుంటుంది మహాలక్ష్మి గారు. లుంగీ కట్టుకొని వీధిలో 10 మంది పిల్లలతో గోళీలు ఆడుతున్నాడు గోపి. మహాలక్ష్మి గారిది మంచి సంపన్న కుటుంబం. గోపి పుట్టిన తర్వాత మహాలక్ష్మి గారి భర్త అనారోగ్యంతో మరణించారు. గోపి ఒక్కడే సంతానం. ఎవరికీ భయపడకుండా చాలా ధైర్యంగా, ఓర్పుతో, తెలివిగా అన్ని ఆస్తులు, పొలాలు చూసుకుంటూ అందరికి దోచిన విధంగా సహాయం చేస్తూ చాలా గౌరవంగా బతుకుతూ ఊరందరికీ పెద్ద దిక్కుగా ఉన్నారు మహాలక్ష్మి గారు. అమ్మా అన్న పిలుపు విని తన ఆలోచన పక్కన పెట్టారు. అమ్మా ఆకలి అని చేత్తో సైగ చేస్తున్న కొడుకును చూసి ఆమె మనసు గిలగిలా కొట్టుకుంది. ఆకలేస్తే నోరు కూడా తెరవని అడగలేని కొడుకును చూసుకొని బాధపడి తన ఆలోచనలన్నీ కాసేపు పక్కన పెట్టి కొడుకుకి ప్రేమగా అన్నం కలిపి తినిపించి మూతి తుడిచి కాసేపు పడుకో, ఎండలో ఆటలు ఆడకూడదంది. అమ్మ మాట విని మహాలక్ష్మి గారి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు గోపి. తన ఒడిలో పడుకున్న కొడుకు తల నిమురుతూ వయసుతో పాటు పెరగవలసిన మైండ్ సరిగా పెరగక తెలివి తక్కువ అమాయకత్వంతో ఉన్న కొడుకును చూసి మళ్ళీ బాధతో కుమిలిపోయింది ఆ తల్లి మనస్సు. గోపి 20 సంవత్సరాల యువకుడు. పొడవుగా, తెల్లగా, గిచ్చితే పాలుగారే శరీర రంగులో ఉంటాడు. బతికున్నప్పుడే కొడుకుని ఒక దారికి చూడాలనుకుంది మహాలక్ష్మి గారు. తనకెంతో నమ్మకమైన గుమస్తాకి చెప్పారు. కులం, మతం, జాతి భేదం లేదు, ధనిక భేద వర్గం కూడా వద్దు, మంచి చెడు తెలిసిన ఒక మంచి తెలివైన చదువుకున్న అమ్మాయిని చూడండి, కట్న కానుకలు ఏమీ వద్దు. గోపిని గురించి పూర్తిగా చెప్పి వాడిని చేసుకోవటానికి ఇష్టపడిన యువతతో పెళ్లి చేయాలని ఉంది. గుమస్తా తనకు తెలిసిన ఒక పెళ్లి సంబంధం గురించి మహాలక్ష్మి గారికి చెప్పారు. మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాఘవయ్యది బతికి చెడిన కుటుంబం. 3 పిల్లలతో పాటు ఆయన అక్క పిల్లల్ని కూడా పెంచుతూ ఉన్నదాంట్లోనే అందరిని సమానంగా చూస్తుంటాడు. మహాలక్ష్మి గారు అంగు ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళారు గోపికి పిల్లని అడగటానికి. రాఘవయ్య గారికి ముందుగా చెప్పకుండా రావటం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా తెలుగు తక్కువైన గోపికి పిల్లనివ్వటానికి ఇష్టం లేదు. ఏమీ అనుకోకండి అంటాడు రాఘవయ్య. నా ఆర్థిక పరిస్థితి చూసి మంచి సంబంధాలు తెచ్చి వాళ్ళ మామయ్య చేయలేడు అనుకొని రాఘవయ్య గారి మేనకోడలు మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంది బాధతో. అమ్మాయి మోహన బాగా ఆలోచించుకో అన్నాడు రాఘవయ్య మేనకోడలతో. మహాలక్ష్మి గారికి మోహన సంస్కారం, పద్ధతి బాగా నచ్చింది. ఓర్పు, సహనం ఉన్న పిల్ల. మా గోపిని బాగానే చూసుకుంటుంది అనుకుంటుంది మనసులో. మోహన నిర్ణయానికి రాఘవయ్య, అతని భార్య ఒప్పుకున్నారు. చాలా నిడారంభంగా గోపి మోహనాల వివాహం జరిగింది. మహాలక్ష్మి గారు గోపి మోహనాన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు. గోపి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి మోహనాలో ఎలాంటి రియాక్ట్ లేదు.
చాలా నార్మల్గానే ఉంది. మహాలక్ష్మి గారు గమనిస్తూనే ఉన్నారు. మహాలక్ష్మి గారు తీర్థయాత్రలకు బయలుదేరారు. గోపి నేను కూడా వస్తానని చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు అమ్మ కొంగు పట్టుకొని. మహాలక్ష్మి గారు గోపితో, నేను వెళ్ళి త్వరగా వస్తానురా, నీకేమైనా కావాలంటే మోహన ఉంది కదా అడుగు అని చెప్పి వెళ్ళారు. మోహన గోపిలో మార్పు తేవాలి అనుకుంది. కానీ దానికి ఎంతో ఓర్పు, సహనం, పట్టుదల ఉండాలని తనకు తాను ధైర్యం తెచ్చుకుంది. గోపి అలవాట్లు, మైండ్ ప్రవర్తన గమనిస్తూ ఒక అవగాహనకు వచ్చింది. కొంచెం మొండితనం, తెలివి తక్కువ, అమాయకత్వం, భయం కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకుంది. దేనినైనా చేస్తే కదా అని కొంచెం ఓర్పుతో సహనంగా చిన్న చిన్న మాటలు మాట్లాడి అడగటం నేర్పించింది. తన పనుల్లో చేసుకోవటం నేర్పించింది. పలకా బలపం పట్టించి అక్షరాలు రాయిస్తుంది. అప్పుడు గోపిలో చాలా మార్పు వచ్చింది. కానీ పెళ్ళయింది, భార్యతో ఎలా ఉండాలో తెలియటం లేదు. మోహన కూడా ఆలోచించకుండా ఒక మైండ్గా గోపికి బాగా దగ్గరైంది. కానీ సంసారం ఎలా చేయాలో, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె భర్తని తిక్కవాడు, పిచ్చోడని ఎవరు ఎగతాళి చేయకూడదని ఆలోచించింది. కానీ శారీరకంగా సుఖం ఆశించలేదు. మోహన చెల్లి స్పందన, ఆమె భర్త ఆనంద్ కలిసి మొదటిసారి అక్క ఇంటికి వచ్చింది. వచ్చిన రోజే రాత్రి అర్థమైంది వాళ్ళ అక్కకి భర్త నుండి ఎలాంటి శారీరక సుఖం లేదని. కానీ గోపిలో పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందని తెలుసుకుంది. మా కోసం, మా మామయ్య ఫ్యామిలీ కోసం ఎంతో మంచి చేసిన మహాలక్ష్మి గారు రుణం తీర్చుకోలేము. అందుకని ఆనంద్తో ఏదో ఒక హెల్ప్ చేయాలని, సంసారం ఎలా చేయాలి అలా చేయాలని బావకు చెప్పలేం కదా మనం చేసేది చూసి మా బావలో ఏదైనా మార్పు వస్తే అక్క కాపురం బాగుంటుందని అనుకుంటున్నాను. సరే, మగాడిని నాకు సిగ్గు ఎగ్గు లేదు. మరి నువ్వు మీ బావ ముందు ఎలా అన్నాడు ఆనంద్. నువ్వు పక్కన ఉంటారు కదా, మీరు కవర్ చేయండి ప్లీజ్. అయినా మా అక్క కాపురం బాగుంటే చాలు. మనం మన పని అవగానే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంది. మీ బావ బాగానే ఫాలో అవుతున్నాడు, మన ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది అన్నాడు ఆనంద్ స్పందనతో. అర్ధరాత్రి ఎక్కిళ్ళు వచ్చి మంచినీళ్ళు తాగటానికి చికెన్లోకి వెళ్ళి నీళ్లు తాగి పడుకోవటానికి వెళుతున్న గోపికి ఏదో చిన్న చిన్న మూలుగులు, చిన్న సౌండ్స్ వినిపించి భయంతో ముందుకు వెళ్ళబోయి, అబ్బా ఆనంద్ అన్న మాటలు కాస్త విని ఏమై ఉంటుందా అని కొంచెం ఓరగా కిటికీ తెరిచి కిటికీలో నుంచి లోపలికి చూశాడు గోపి. స్పందనని కవర్ చేస్తూ పూర్తిగా ఆమె మీద ఉండి ఆమె ముఖంపై ముద్దులు పెడుతూ బుక్క కొరికి పెదవులను దుర్రుకొని మెడవంపుల్లో ముద్దాడుతున్న ఆనందుని చూశాడు గోపి. స్పందన ఆనందు అని చిన్నగా మూలుగుతూ అతని తలని పొట్టకు అత్తుకుంటున్న స్పందనని, ఇంకా ఏదో చేస్తున్న ఆనందు చర్యలకి ప్రతిచర్యగా మెలకలు తిరుగుతూ ఆమె అందాలు ఆనంద్కి ఇచ్చుకుంటున్న వారి ఇరువురి మాటిమాటికి చూస్తూ ఏదో కదలిక వచ్చింది గోపిలో. ఏదో కొత్త ఆట, మోహనతో కలిసి ఆడుకోవాలని
తన రూమ్లోకి వచ్చి అమాంతం మోహన మీదకు చేరి ముద్దులు పెడుతూ పెదవులు చప్పరిస్తూ ఎదమీదికి చేరాడు గోపి. మోహన్కి ఒక్క నిమిషం షాక్. ఏం జరిగిందో అర్థం కాలేదు. గోపిలో ఏదో మార్పు, ఏదో కదలిక, ఎన్నడూ లేని ఇంత అనుభూతి. ఇంకా వేరే ఏదో కావాలి, ఏదో చేయాలని కోరిక రేగింది. ఆమె జాకెట్స్ లాగేశాడు గట్టిగా. వాటిని చూసి నలుపుతున్నాడు. అతనిలో మగాడు మేల్కొని ఆమెను తనివి తీరా అనుభవించాడు గోపి. ఉదయమే గోపి, మోహన, కొత్త ఆట బాగుంది, మళ్ళీ ఆడుకుందామా అన్నాడు. గోపి, ఇది ఆట కాదు, సృష్టి రహస్యం అంది. ఇప్పుడు వద్దు, నైట్ ఆడుకుందాం. లేచి స్నానం చేసి టిఫిన్ చేద్దాంరా అంది. కొన్ని రోజుల తర్వాత గర్భం వచ్చింది మోహనాకి. మీ అబ్బాయిని నేను భరించలేను అత్తయ్య, మీ అబ్బాయి చేసిన నిర్వాహకం వచ్చి చూడండి అని కాల్ చేసి చెప్పింది మోహన మహాలక్ష్మి గారికి. కంగారుగా వచ్చింది మహాలక్ష్మి గారు. బయట పొలం పనులు చూస్తున్న గోపిని చూడకుండా మోహన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది. మోహన్ ముఖంలో ఏదో కొత్తగా కల కనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడుతున్న అత్తా కోడలను చూసి అమ్మా అని పిలిచాడు. కోడలు వచ్చాక నన్ను మర్చిపోయావు కదా అన్నాడు. అప్పుడు చూసింది కొడుకును. ఇద్దరూ బాగానే ఉన్నారు కదా, మరి ఏం జరిగింది, ఏం చేశాడని అడిగింది మహాలక్ష్మి గారు. వాళ్ళమ్మ కుడి చెయ్యి పట్టుకొని మోహన పొట్ట మీద పెట్టాడు గోపి. ఆమెకు అర్థమైంది. చాలా చాలా ఆనందపడింది మహాలక్ష్మి గారు. కొడుకు పిచ్చోడు, తిక్కవాడు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా పెళ్లి చేశారని ఎగతాళి చేసిన అందరి నోళ్ళు మూయించావు నా బంగారు కోడలా అని సంబరపడిపోయింది మహాలక్ష్మి గారు.